కాంగ్రెస్ బీజేపీ ప్రజల్ని మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో కరీంనగర్కు చెందిన డాక్టర్ దంపతులు రోహిత్ రెడ్డి, గౌతమిరెడ్డి బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని అమలు చేయడం లేదని కేటీఆర్ బీఆర్ఎస్ను గెలిపించేందుకు తెలంగాణ ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశంలో ధనవంతులు, మరి నేను తీసుకొచ్చి పంచితే 15 లక్షలు ఇంటింటికి ఒక్కొక్క మనిషికి వస్తాయన్నాడు. అట్లా 15 లక్షలు నిజంగానే పండుగ చేసుకుంటాం. చేయమని అంతగానం ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయారు, గెలుస్తూనే ఉన్నారు కదా ఎలక్షన్ల మీద ఎలక్షన్లు దేవుని పేరు చెప్పుకొని. మరి ఆఖరికి వచ్చి మరి పైసలు ఏమంటే పైసలు మాత్రం 15 లక్షలు రావు. ఈయన చెప్పిన 15,000 రావు, ఆయన చెప్పిన 15 లక్షలు రావు. కానీ దేశంలో ఎక్కడ నల్ల నీళ్లు రాలే, మన్ను రాలే, మరి ఏది లేదు. ఏమిటికి వేసుకోవాలి పండుగ? బుల్లెట్ రైలు ఊరికిస్తా భారతదేశం అంతా అన్నాడు 2022 కల్లా. వచ్చినాయా? ఆడిపోతున్నాయి పైసలని. మరి ముడి చమురు ధర తగ్గితే లాజికల్ గా ఇక్కడ కూడా తగ్గాలి కదా, పెట్రోల్ డీజిల్ తగ్గదు. వీళ్ళ మోసము రామునికి కూడా అర్థమైంది అయోధ్యలో. అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు బీజేపీ. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎందుకు వస్తాయి, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉంటుంది, కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని టైంకి ఎట్లా నడుపుతాయి, ఇవాళ వీళ్ళు రాగానే ఎందుకు ఆగమాగం అవుతున్నారు? ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపుట్ల బిజీగా ఉన్నారు. మనం అలసత్వం చేసినాం, ఏమైతుంది అని మనం అనుకున్నాం. అవతలోడు హుషారుగా ప్రజలకు ఆశ పెట్టిండు. నువ్వు ఇది ఇస్తా, అది ఇస్తా, అల్లం ఇస్తా, బెల్లం ఇస్తా, తులం బంగారం ఇస్తా, అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి ఆయన తిమ్మిని బమ్మిని చేసి 1.8% ఓటుతో గెలిచిండు. ఈరోజు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తాను, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మళ్ళా కేసీఆర్ను తెచ్చుకుందామా, తెచ్చుకొని మళ్ళా రాష్ట్రాన్ని పట్టాలెక్కిద్దామా అని చూస్తా ఉన్నాం.